హాయ్ ఫ్రెండ్, చాలా మంది మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు, కొంతమందికి రేట్గా అయితే అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే, అంతకంటే ముందు ఒక కథ అయితే చెప్తాను. అంటే ఇది కథ కాదు, రియల్గా జరిగిన స్టోరీకి. మనకి హ్యారీ పోటర్ ఉంది కదా, హ్యారీ పోటర్ రాసిన జేకే రోలింగ్ స్టోరీ ఇది. జేకే రోలింగ్కి అసలు ఫస్ట్లో 12 మంది దగ్గరికి వెళ్ళింది ఒక హ్యారీ పోటర్ పుస్తకం రాసి. తను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాల ఆ పుస్తకాన్ని ముద్రించడానికి. లాస్ట్కి కొన్ని నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. తను రాస్తూనే ఉంది. అండ్ ఒక పిల్లోడు ఉన్నాడు తన పక్కన పిల్లోడు పెట్టుకుని రాస్తూనే ఉందన్నమాట. ఆయనకి భర్త అయితే లేరు, వదిలేశారు. సో ఆ పిల్లని పెట్టుకుని ఏదైతే తను నమ్మిందో దానికి కట్టుబడి తను డైలీ విజువల్ చేసుకునేది అనమాట. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోతున్నా నేను, నాకు చాలా మంది నా కాపీని అందరూ కొంటున్నారు, చదువుతున్నారు అని విజువల్ చేసుకుంటున్నాను. మెంటల్ పిక్చర్ అనేది విజువల్ చేసుకుంటుంది. సో డిస్పైట్ ఈ సర్కమ్స్టెన్సెస్ బయట అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అని దానికోసం భయపడతారు. ఫియర్ అవుట్ తను ఏదైతే నమ్మిందో లోపల దాన్ని కట్టుబడి ఉంది. సో మనం కూడా అంతే, బయట సిచ్యువేషన్స్ కి సర్కమ్స్టెన్సెస్ కి పొంగకూడదు. ఎప్పుడైతే మనం ఏదైతే నమ్మామో దానికే కట్టుబడితే ఉండాలి. ఎప్పుడైతే మనం బయట సర్కమ్స్టెన్సెస్ నాకు జాబ్ రావట్లేదు, నెట్ పడిపోతుంది, నాకు రాదేమో అని భయపడతాము, అప్పుడు లో వైబ్రేషన్కి వెళ్ళిపోతాం. లో వైబ్రేషన్ అన్నప్పుడు మనకేం కాదు. ఎప్పుడు కూడా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే అట్రాక్ట్ చేస్తాం. సో ఇది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనకి సింథటిక్ నర్వస్ సిస్టమ్ అని, పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది మనం మైండ్లో. అంటే సింథటిక్ అంటే అది యాక్సైటీ తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం ఫియర్గా అవ్వదేమో జరగదేమో, అందరూ జరుగుతుంది నాకు జరగట్లేదు ఇట్లాంటివి ఉంటామో, జరిగేది కూడా ఆగిపోతుంది. మన హార్ట్ బీట్ పెరుగుతుంది, యాంగ్జైటీ మూడ్లోకి వెళ్ళిపోతాం. అదే పారాసింథటిక్ మూడ్ అయితే హ్యాపీగా ఉంటాం. పారాసింథటిక్ మూడ్ని యాక్టివేట్ చేయాలంటే మనకి వేగస్ నర్వ్ ఇక్కడ ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయాలి. వేగస్ నర్వ్ యాక్టివేట్ చేయాలంటే కోల్డ్ షవర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే యాంగ్జైటీ ఉంటుందో, ఎప్పుడైతే మీకు డిప్రెషన్గా ఉంటుందో, అప్పుడు మీరు ఈ కోల్డ్ షవర్తో ఇలా చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దాన్ని హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు. మీ వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ట్రిక్ అయితే చెప్పాను. సో మీరు కూడా ఇలా ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టింగ్ చేయడం వల్ల వస్తారు. విరాట్ కోహ్లీ గారి నుండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మీరు కూడా మేనిఫెస్టింగ్ చేసుకుని సక్సెస్ఫుల్ అయితే అవుతారనుకుంటున్నా. సో నేను హెల్ప్ కావాలన్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే లో ఫీజెస్కి అయితే మేనిఫెస్టింగ్ పర్సన్ టు పర్సన్. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ 100 మంది మాట్లాడలేరు. జూమ్ క్లాసెస్లో ఒక 100 మంది ఉంటారు. 100 మంది చెప్పేది మనం అది అండర్స్టాండ్ చేసుకోలేము. 100 మంది జూమ్ క్లాసెస్లో చెప్తుంటే మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సో అండర్స్టాండింగ్ అయితే అర్థం కాదు. సో దాని గురించి మన సొల్యూషన్ గానే కొంచెం లో ఫీజులోనే పర్సన్ టు పర్సన్ అనమాట. సో 99 అండ్ 999 అయితే మనం ఫీజు అయితే పెట్టామన్నమాట. సో 5 days అయితే క్లాస్ ఉంటుంది. 5 daysలో రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. రిజల్ట్స్ రాకపోతే మనీ ప్యాక్ కూడా ఉంటుంది. సో ట్రై అయితే చేయండి. నా నెంబర్ అయితే కింద అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇస్తే ఎక్కడ కూడా గివ్ అప్ చేయకండి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి, హై ఫ్రీక్వెన్సీలో ఉండండి. థ్యాంక్ యూ.